ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. ధ్యానం కోసం కన్యాకుమారికి చేరుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరకు చేరుకుంటున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే 48 గంటల పాటు ధ్యానం చేస్తారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా కేదార్నాథ్ సమీపంలోని పవిత్ర గుహలో ధ్యానం చేశారు. कन्याकुमारी में रहेंगे, किस तरीके का कार्यक्रम रहेगा? हालांकि ये पूरी तरीके से गैर राजनीतिक होकर के एक तरीके से ध्यान योग प्रधानमंत्री यहाँ करने वाले हैं। क्या जानकारी आपके पास? बिल्कुल पराक्रम, देखिए सबसे पहले बात करें, प्रधानमंत्री यहाँ पहुंचे, उन्होंने जो कन्याकुमारी का मंदिर है మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడానికి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి మోడీ ఎన్నికల ప్రచారం సాగింది. ఓవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే గతానికి భిన్నంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. వచ్చే నెల 1న చివరి దశ పోలింగ్ జరగనుంది. దేశంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. ధ్యానం కోసం కన్యాకుమారికి చేరుకున్నారు మోడీ. అలాగే వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరకు చేరుకుంటున్నారు. 33 ఏళ్ల క్రితం కూడా మోడీ వివేకానంద మెమోరియల్ వెళ్లారు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా అక్కడే మోడీ ధ్యానం చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, దేశంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అంటే 7th ఫేజ్ కి సంబంధించి ఎన్నికల ప్రచారం అనేది నేటితో ముగిసింది. 1వ తేదీన 7వ దశ ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలోనే ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కోసం కన్యాకుమారి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆధ్యాత్మిక సేవలో పాల్గొనేందుకు మోడీ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే వివేకానంద రాక్ దగ్గరకు ధ్యానం చేయబోతున్నారు ప్రధాని మోడీ. మనం ఇప్పటివరకు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసాం. గత 33 సంవత్సరాల క్రితం ఏదైతే మనం చూస్తున్నాం, 33 ఏళ్ల క్రితం వెళ్లి వివేకానంద రెడ్డి రాక్ వద్దకు వెళ్లి అక్కడ ధ్యానంలో పాల్గొన్నారు. అక్కడ మనం విధ్వసం కూడా చూస్తున్నాం. దానికి సంబంధించిన తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లోనే అక్కడికి వెళ్లి ప్రధాని ధ్యానంలో పాల్గొనబోతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా కేదార్నాథ్ సమీపంలోని పవిత్ర గుహలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ధ్యానం చేశారు. ఇక ఇప్పుడు స్వామి వివేకానంద ర్యాక్ వద్ద కూడా 48 గంటల పాటు ఆయన ధ్యానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి మోడీ ఎన్నికల ప్రచారం అనేది సాగిందని చెప్పాలి. ఒకవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే గతానికి భిన్నంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అంటే నేషనల్ ఛానల్స్ కానీ రీజనల్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. అంటే గతంలో కన్నా భిన్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎప్పటిలాగానే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మామూలుగా ఆధ్యాత్మిక సేవలో పాల్గొనడం అనేది మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం గా ఉన్నప్పటి నుంచి కూడా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి, అంతకుముందు RSS లో ఉన్నారు. వీటన్నిటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆధ్యాత్మిక సేవలో పాల్గొనడం ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైనది. దానిలో భాగంగానే ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలోనే ఇక్కడ అన్ని ఈ ధ్యాన కేంద్రంలో అది రాక్ ఏదైతే ఉందో వివేకానంద రాక్ ఏదైతే ఉందో స్వామి వివేకానంద రాక్ దగ్గరకు వెళ్లి 48 గంటల పాటు అక్కడ ధ్యానం చేయబోతున్నారు. అంటే ఈ రోజు రేపు ధ్యానం చేస్తారు. ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఎన్నికల పోలింగ్ అనేది 1వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు
జరగబోతోంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం ముగించుకుని ధ్యానం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేకానంద రాక్ దగ్గర ఈ ధ్యానం చేయనున్నారు మోడీ. దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మొత్తం అక్కడ భద్రతా సిబ్బంది కూడా అక్కడ అన్ని రకాల అంటే చెకింగ్స్ చేశారు. భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆ పరిసర ప్రాంతాలకు వచ్చే వారికి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ధ్యానం చేసేందుకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా కూడా అక్కడ ఏర్పాట్లు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. శివ, అది గతంలో లోక్సభ ఎన్నికలకి ముందు కూడా కేదార్నాథ్ సమీపంలో అయితే ఆయన దానం చేశారు. అంతకుముందు 33 ఏళ్ల క్రితం కూడా వివేకానంద మెమోరియల్, రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు మరొకసారి అదే ప్రాంతాన్ని కూడా మోడీ ఎంచుకున్నారు. సో దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు శివ? ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువగా యోగా కార్యక్రమాలు పాల్గొంటారు. ధ్యాన కార్యక్రమాలు కానీ దానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా ధ్యానం చేసేందుకు అంటే దైవత్వ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఈ దైవ సన్నిధానానికి దర్శనాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా ఎన్నికల ప్రచారం కానీ ఇతర బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏమంటే ఆ పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించేది కూడా మొత్తం హిందూ సమాజానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతం వారణాసి. కాశీలో కూడా ఎక్కువ అన్ని రకాల దేవాలయాలు, అందరూ కూడా ఈశ్వరుడు మొత్తం దేవతలందరూ కూడా అక్కడ కొలువుదూరి ఉంటారు. కాబట్టి అక్కడ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు కన్యాకుమారి చేరుకున్నారు. ఆ కన్యాకుమారిలో కూడా గతంలో ఏదైతే 33 సంవత్సరాల క్రితం ఏదైతే స్వామి వివేకానంద రాక్ వద్ద మనం ఆ దృశ్యాలు చూస్తున్నామో, అలాగే ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో మళ్ళీ అక్కడికి వెళ్తున్న 48 గంటల పాటు అక్కడ ధ్యానం చేయబోతున్నారు. ధ్యానంలో ఉండి ఆయన ధ్యానం చేయబోతున్నారు. అంటే దేశం కోసం ఎటువంటి కార్యక్రమాలను కూడా నేను చేస్తున్నాను అనేది ప్రధానంగా మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. గతంలో కూడా 2019 ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాలకు ముందు కూడా కేదార్నాథ్ సమీపంలోని పవిత్ర గృహలో ఆయన ధ్యానం చేశారు. తర్వాత ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈసారి ప్రచారం అనేది కూడా భిన్నంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అంటే గతంలో ఇప్పుడు కూడా నేషనల్ ఈ టీవీ ఛానల్స్ కు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి తెలియదు. కానీ ఇప్పుడు మూడోసారి ప్రధాని కావడానికి అటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రసార మాధ్యమాల ద్వారా తన గత 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారు, రానున్న కాలంలో ఏం చేయబోతున్నాం అనేది కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తీసుకువెళ్లేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ఓటర్లను తమ వైపు డైవర్ట్ చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా ఇటు ప్రచార కార్యక్రమాలు పాల్గొనడం, ఇటు టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఈ ప్రచార కార్యక్రమాలు ముగిసిన తర్వాత ధ్యానంలో పాల్గొనేందుకు ఈ రోజు కన్యాకుమారి చేరుకున్నారు. 48 గంటల పాటు స్వామి వివేకానంద దగ్గర 48 గంటల ధ్యానంలో పాల్గొంటారు. శివై, చూసుకుంటే ఇక ఎన్నికల ప్రచారం కోసమే మోడీ కన్యాకుమారి వెళ్లారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. మరి వారి ఆరోపణలను ఎలా చూడాలంటారు శివ? అంటే కమల్గా ప్రసన్న, ప్రతి ప్రతిపక్ష పార్టీ, ప్రత్యర్థి పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడం, అయితే ఓట్లను అందుకోవడానికి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారనేది ప్రత్యర్థి పార్టీలో ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి త్వరలోనే 1వ తేదీన ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దీన్ని కూడా ఒక ఎన్నికల అస్త్రంగా వినియోగించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ధ్యానం చేయడం కానీ, స్వామి వివేకానంద దగ్గరికి వెళ్లి 48 గంటల పాటు ధ్యానంలో పాల్గొనడం కానీ, ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయంగా ఓటర్లను తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి, ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి జిమ్ముకులకు పాల్పడతారనేది ప్రత్యర్థి పార్టీలు అయితే ఆరోపిస్తున్నారు. ప్రసన్న, అయితే ఇటు మోడీ కన్యాకుమారి పర్యటనపై బీజేపీ వర్గాలు ఏమంటున్నాయి? అదే ప్రతి సందర్భంలో కూడా బీజేపీ వర్గాలు ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా అది దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం చేసుకుంటారు. ప్రతిపక్ష పార్టీలు ఆయన చేసిన అభివృద్ధి ప్రతిపక్ష పార్టీలకు కనబడడం లేదు. దేశం గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏ విధంగా ఉంది, దేశ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ప్రపంచంలో కూడా ఇది ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. రానున్న రోజుల్లో మరింత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, 3వ ఆర్థిక స్థానంలోకి వెళ్ళబోతోంది అనేది బీజేపీ నేతలు, ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా మోడీ చేసిన ప్రతి పనిని కూడా సమర్థిస్తూ వస్తున్నారు. కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం మోడీ తన అనునాయులకు మాత్రమే మొత్తం దేశ సంపద అంతా దోచిపెడుతున్నారు. ఇటు అదానీ, అంబానీ, ఇతర కొంతమంది వ్యాపారవేత్తలకు, దానికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే దేశ సంపద దోచిపెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ధ్యాన కార్యక్రమాలు కానీ, పుణ్యక్షేత్రాలు సందర్శించడం కానీ ఈ మోడీ యొక్క యాక్టర్లుగా యాక్ట్ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే, వీటిని తిప్పుకుట్టేందుకు బీజేపీ నేతలు కూడా దేశం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కటి చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు
సందర్శించడం కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మూడోసారి అధికారంలోకి రావడానికి, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతామనేది టీవీ షోల ద్వారా కూడా, టీవీల ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేందుకు మోడీ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారనేది బీజేపీ నేతలు అయితే ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.